కర్ణాటకల రైతుకు ఎట్లా అవమానం చేసిరో కొంచెమన్న ఇజ్జత్ ఇవ్వకుండా ఏ తీర్ల తీసి పడేసిరో చూసిరు కదా. ఇప్పుడు మధ్యప్రదేశ్కు రారి. ఈడ కూడా ఒక రైతు పరిస్థితి ఘోరం అంటే ఘోరం వల్ల ఆ రైతు తండ్లాట చూస్తుంటే నాకైతే పానం కలుక్కుమన్నది. కానీ అక్కడ ఉన్నోళ్ళకు మాత్రం చీమ గుట్టినట్టు కూడా కాలే. అసలు ఏమైందో సుద్దురుగాని రారి. అయ్యయ్యో అగో నేల మీద నెద్దొల్లుతుండు కదా, మరి ఏం చేయమంటారు? ఆఫీసర్లు చేసిన కథకు పొల్లు దండాలు పెట్టవలసి వచ్చింది. ఈ రైతు పేరు శంకర్ లాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్. ఈయనకు భూమి ఉండే, కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లా కొందరు ఆఫీసర్లు ఈయన భూమిని కబ్జా చేసి వేరేటోళ్ళ పేరు మీద రాసిర్రు. ఎంత అన్యాయం వల్ల నా భూమి నాకు కావాలని ఈ ఆఫీసర్ల చుట్టూ తిరిగిండు. ఫాయిదా లేకుండే. కలెక్టర్ ఆఫీస్కు పోయినా ఈయనను దేకలే. పాపం అసలే ముసలాయనే. ఆఫీసులో చుట్టూ తిరిగి తిరిగి బేవోష్ అయిపోయిండు. ఇంకేం చేతిన బాధింటారు అసలు వీళ్ళు. అందుకే మాకు దిక్కెవలు, మాకు ఎవరు న్యాయం చెయ్యాలని ఏడ్చుకుంటా గిట్ల నేల మీద పొల్లు దండాలు పెట్టిండు. పాపం కదనొల్ల రైతుని గిట్ల గోసబుచ్చుకునుడేందోల్లా అసలు. ఇడ చూడురు ఇంకా పాపం ఈ తాత ఇట్లా బాధపడుకుంటా నేల మీదనే గిట్ల బొల్లుతా అంటే అటు దిక్కున్నోళ్ళు ఏం కనబడనట్టు ఏం తెలియనట్టు ఎట్లా పోతుర్రో. ఒక్కలంటే ఒక్కలన్నా పాపం ఆ తాతను ఆపుతుర్రా? బాధ ఏందని అడుగుతుర్రా? అసలు గింత ఘోరం ఉంటదా అనొల్లా? అసలు మనుషులు రాను రాను గిట్ల బండ లెక్క ఎందుకైతురు కావచ్చు. కథకున వాడెత్తు. हमारी कोई नहीं सुनते हैं, हम क्या करेंगे?